అమెరికాలో ఏదైనా ముసలం బుట్టే పరిస్థితి కనబడుతోంది. ట్రంప్కి ఇది షాక్ అని అంటున్నారు కదా, అది ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక ఈరోజు అమెరికా రాజకీయాల్లో అన్ని రకాలుగా వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. ఈ డెమోక్రటిక్ పార్టీ కావచ్చు, ఇటు రిపబ్లికన్ పార్టీ కావచ్చు. రిపబ్లికన్ పార్టీలో కానీ ట్రంప్ ఏమంటాడు, మరి నేను ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే నా బొమ్మ అందులో లేదు, తప్పని చెప్పి న్యూయార్క్ లో ఉన్న ఇమిగ్రెంట్స్ అంతా అంగీకరించారు, నువ్వేమి చేయలేవు అన్నట్లు మాట్లాడాడు. ట్రంప్ తీసుకుంటున్న విధానాలని ఎండగడుతూ వీళ్ళు ఎదిగారు. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ ఏమంటాడు, అక్కడ నేను డెవలప్మెంట్ కి నీకు డబ్బులు ఇవ్వను అంటాడు. అంటే డెవలప్మెంట్ కి డబ్బులు ఇస్తాడా రాడా అన్నది రెండో విషయం పక్కన పెడితే, మొదటి విషయం మీరు ఏదైతే అడిగారో, ఈ పదవుల్ని ఎట్లా చూడాలి? నిజంగానే ట్రంప్ షాక్ అయ్యే అంత పరిస్థితి ఉంటుందా? ఇది కేవలం అక్కడ అంటే మేయర్గా కాబట్టి, ఇప్పుడు మనం మేయర్ అనగానే ఇక్కడ మేయర్ కనుక అయితే పెద్దగా ఏమి ప్రభావం ఏమి ఉండదులేండి, తన పని తాను అన్నట్టు ఉంటుంది. సో లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారనుకోండి, ఈ పదవుల్ని ఎట్లా చూడాలి? నిజంగానే ట్రంప్ షాక్ అయ్యే అంత పరిస్థితి ఉంటుందా, లేకపోతే అక్కడ ఈవెన్చువల్లీ స్పెసిఫిక్గా అక్కడ మాత్రమే ప్రభావం ఉన్నట్ట? ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికలు ఇవి ఆయా రాష్ట్రాల్లో. ఇది కేవలం ఒక న్యూయార్కే కాదు, న్యూ జెర్సీలో జరిగాయి, కాలిఫోర్నియాలో జరిగాయి, ఇతరత్ర వర్జీనియాలో జరిగాయి. వీటిల్లో దాంట్లో గవర్నర్ పోస్టుకి ఎన్నికలు జరిగాయి, ఇతరత్ర పోస్టులకి ఎన్నికలు, ఇతరత్ర అంటే లెఫ్టినెంట్ గవర్నరు, మేయర్ పోస్టులకి ఎన్నికలు జరిగాయి. అంటే ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత జరిగిన దేశవ్యాప్త ఎన్నికల్లో ఇది మొదటి రౌండ్ చెప్పాలి. ఈ మొదటి రౌండ్లో ట్రంప్ యొక్క పార్టీ పూర్తిగా పరాజయం పాలైంది. ఎక్కడా కూడా రిపబ్లికన్లు గెలవలేదు. అటు కాలిఫోర్నియాలో తీసుకున్నా, ఇటు వర్జీనియాలో తీసుకున్నా, ఇటు న్యూయార్క్లో తీసుకున్నా, ఇంకొక రాష్ట్రం న్యూ జెర్సీలో తీసుకున్నా కూడా డెమోక్రట్లు గెలిచారు. సో ఒక రకంగా మనం ఆలోచిస్తే, ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచిస్తే, ట్రంప్ అధ్యక్షుడు ఎన్నిక జరిగి సంవత్సరం గడుస్తున్న వేళ జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో డెమోక్రట్లు గెలవడము అంటే ట్రంప్ పాటిస్తున్న విధానాల పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు, అసంతృప్తిని వ్యక్తం చేశారు అన్నది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ విషయాన్ని ట్రంప్ కూడా అర్థం చేసుకోవాలి. తను రాగానే దూకుడుగా టారిఫ్ల పేరుతోనో లేదా ఇమిగ్రేషన్ అడ్డుకునే పేరుతోనో చాలా దూకుడుగా ఆయన వ్యవహరించడమే కాకుండా ఇమిగ్రెంట్స్ని పట్టుకొని సెల్స్లో వేయడం, అది ఏ స్థాయికి పోయిందంటే పాపం కొరియన్ కంపెనీ కోట్లాది రూపాయల పెట్టుబడి పెడితే వాళ్ళు అక్కడ పనిచేసే లీగల్గా పనిచేసే కార్మికులను కూడా అరెస్ట్ చేసే స్థాయికి. సో ట్రంప్ ఏదైతే దూకుడుగా వెళ్తున్నాడో ఆ దూకుడు విధానాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకి నచ్చడం లేదు. దాంట్లో భారతీయులు ఉండొచ్చు లేదా ఇంకోళ్ళు ఉండొచ్చు, ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడి నుంచి వలస వెళ్ళిన వాళ్ళు. సో అందరికీ ఇబ్బంది ఉంది కాబట్టి ఆ దూకుడు వ్యవహారం నచ్చట్లేదు. ఆ నచ్చడం లేదనే విషయం ఈరోజు 4-5 రాష్ట్రాల్లో లేదా ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చారు. సో ట్రంప్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేనేదైతే పరిపాలన సాగిస్తున్నానో ఆ పరిపాలనని ప్రజలు హర్షించడం లేదు. ఇంకొకటి, ఈ ఎన్నికలు జరుగుతున్న వేళ అమెరికాలో ప్రభుత్వం షట్ డౌన్ అయింది. అమెరికాలో ప్రభుత్వం షట్ డౌన్ ఎప్పుడవుతుంది? ట్రంప్ పెట్టిన బడ్జెట్ని సెనెట్ పాస్ చేయకపోవడం వల్ల అవుతుంది. సో డెమోక్రట్లు రిపబ్లికన్ల మధ్య జరుగుతున్న పోర్లో గత 10 రోజులుగా అమెరికా ప్రభుత్వం షట్ డౌన్లో ఉంది. అది కూడా అమెరికా ట్రంప్కి వ్యతిరేకంగా పనిచేసింది, ఎందుకంటే దాని యొక్క ప్రభావం ప్రతి చోట ఉంటుంది. ప్రభుత్వం మూతవేయబడ్డం అంటే ఉద్యోగస్తులకు జీతాలు అందో, ఆ ఉద్యోగస్తుల మీద ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ మొత్తం తలకిందులు అవుతుంది. ఇవన్నీ కూడా కొంత, అది ట్రంప్ కూడా ఈ ఫలితాలు వచ్చిన తర్వాత అంగీకరించాడు. షట్ డౌన్ని వీళ్ళు బాగా ఉపయోగించుకున్నారు అని చెప్పి. సో అది షట్ డౌన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని తెలిసినప్పుడు అధికారంలో ఉన్న అధ్యక్షుడిగా నువ్వే కొంత ఒక అడుగు ముందడుగు వేసి ఈ సంక్షోభాన్ని నివారించాల్సి ఉండేది. బాధ్యత నీ మీద ఎక్కువ ఉంటుంది ప్రతిపక్షం కన్నా కూడా. సో ట్రంప్ ఏదైతే దూకుడుగా మొండిగా అన్ని విషయాల్లో వ్యవహరిస్తున్నాడో దాన్ని ప్రజలు హర్షించడం లేదు అన్నది ఈ ఎన్నికలు తేల్చిన అంశం. ప్రజలు హర్షించడం లేదు, ఆల్టర్నేటివ్ ఏదైతే ఉందో ఆ డెమోక్రటిక్ పార్టీ వైపు ప్రజలు చూశారు అన్నది రెండవ అంశం. కానీ ఆ డెమోక్రటిక్ పార్టీ యొక్క ఒరిజినల్ సిద్ధాంతాలని పాటించే వాళ్ళ వైపు చూశారా అంటే అది కాదు. ఓకే, సో ఇక్కడ మరి మీరు అన్నట్లుగా ఇప్పుడు పాలస్తీనా సపోర్ట్ అని అంటున్నాం. సో జూయిష్ విషయంలో ఈ రకంగా ఉంది అనే పరిస్థితికి వస్తే భవిష్యత్తు మరి ఎలా ఉండబోతోంది? ఇది బాగా ప్రభావం చూపెట్టి అమెరికా అంతటా కూడా విస్తరించే అవకాశం ఉంటుందా ఈ థియరీ?
రేపటి రోజున ట్రంప్కు ఆపోజిట్గా, లేకపోతే ఇది జస్ట్ అలా సర్దుమణుగుతుంది? ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ ఏమంటాడు, అక్కడ నేను డెవలప్మెంట్కి నీకు డబ్బులు ఇవ్వను అంటాడు ముందే. అంటే డెవలప్మెంట్కి డబ్బులు ఇస్తాడా రాడా అన్నది రెండో విషయం పక్కన పెడితే, మొదటి విషయం మీరు ఏదైతే అడిగారో ఇది అమెరికా అంతా విస్తరిస్తుందా? ఇదే అంశం ఈరోజు యూరోప్లో మొత్తం విస్తరించి యూరోప్ అల్లకల్లోలంగా ఉంది. అది బ్రిటన్ కావచ్చు, లేదా జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు. ఆఖరికి వాళ్ళు మేము ఇంకా ఇమిగ్రేషన్ ఆపేస్తామని చెప్పి ఆ బుర్కాకు సంబంధించిన చట్టాలని మొత్తం యూరోప్లో అన్ని దేశాలు చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు పాలస్తీనాకి మద్దతు ఇవ్వడం వరకు ఒక ఎత్తు, కానీ పాలస్తీనాకి మీరు మద్దతు ఇస్తున్న సందర్భంలో ఇజ్రాయెల్ కూడా ఉండాలని కోరుకుంటూ మద్దతు ఇస్తే, అంటే రెండు దేశాలు అక్కడ కలిసి ఉంటే, శాంతియుతంగా ఉంటే బాగుంటుంది అని కోరుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఎవరైతే పాలస్తీనాకి మద్దతు ఇస్తున్నారో వాళ్ళు కోరుకునేదేంటి, ఇజ్రాయెల్ ఉండకూడదు, కేవలం ముస్లిం మతానికి సంబంధించిన పాలస్తీనా దేశం మాత్రమే అక్కడ ఉండాలి. మరి ఇజ్రాయెల్లో ఉన్న ప్రజలు ఏం కావాలి? ఇప్పుడు రెండు దేశాల థియరీ అందరూ ప్రపోజ్ చేస్తున్నారు. రెండు దేశాల థియరీ ప్రపోజ్ చేస్తున్నప్పుడు రెండు దేశాలు కలిసి ఉండాలి. కానీ అది కలిసి ఉండే అవకాశం మీరు ఇవ్వకుండా అది ఉండడానికి వీల్లేదని మాట్లాడడం ఏదైతే ఉందో అది అతివాదం అవుతోంది. సో ఇప్పుడు ఈ అతివాదం ఇక్కడ ఈ అతివాదం ఏదైతే యూరోప్ లో ఇబ్బందులు కలగజేస్తుందో, రేపు దాన్నే అమెరికాలో ప్రోత్సహించినట్లయితే అది అమెరికాకు కూడా ఇబ్బంది. సో అంటే ఎటువంటి పరిణామాలు ఉంటాయి? అది కొంత అశాంతికి రాబోయే రోజుల్లో లోనయ్యే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. అమెరికన్లు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే ఈ అతివాదం వైపు, ఎందుకంటే ఆ విషయంలో మదాని గెలిచిన తర్వాత మాట్లాడుతూ ఇది ఇస్లామోఫోబియా కారణంగా ఇలా మాట్లాడుతున్నారు, మేము మొదట అమెరికన్లమే అని ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అమెరికన్ యూనివర్సిటీస్లో జరిగిందేంటి, అమెరికాలో జరిగిందేంటి, పాలస్తీనా మద్దతు చేస్తున్న ఉద్యమకారులు ఎవరైనా ఇజ్రాయెల్ తరపున మాట్లాడితే వాళ్ళని కొట్టడం, తిట్టడం, వాళ్ళని హింసించడం లాంటివి చేశారు కదా. చాలా మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అరెస్ట్ చేసేటప్పుడు మన భారతీయ విద్యార్థిని ఒక ఆమె, చెన్నైకి సంబంధించిన ఆమె దేశం వదిలి రావాల్సి వచ్చింది. ఒక విద్యార్థి ఇంకా అరెస్ట్ లో ఉన్నాడు. అంటే రెండు వాదాలు మీద చర్చ జరుగుతున్నప్పుడు రెండు వాదించుకోవచ్చు, రెండు కలిసి ఉండాలి. అంతేగాని శత్రుత్వంగా మారి అది అతివాదం వైపు మళ్ళితే అది ఏ దేశానికైనా ప్రమాదకరం. ఈరోజు అమెరికన్లు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పాలస్తీనాకి మద్దతు ఇచ్చే వాళ్ళు మద్దతు ఇవ్వచ్చు, కానీ అక్కడ పాలస్తీనాకి మద్దతు ఇచ్చేటప్పుడు అక్కడ ఏదైతే సొల్యూషన్ ప్రకటిస్తున్నారో ఇజ్రాయెల్ కూడా ఉండాలి అని, దానికి కూడా అంగీకరించాలి. దానికి మేము అంగీకరించాం. కేవలం అమెరికా పాలస్తీనా వైపే ఉండాలి అని నువ్వు మొండి పట్టుదలతో వ్యవహరించి మొండిగా సొసైటీ మీద నీ అభిప్రాయాన్ని రుద్దాలని చూస్తే ఆ రోజు ఏమవుతుంది, అశాంతి మొదలవుతుంది. సో మీరు అన్నట్టు ఇప్పుడు మమ్దాని మీద రిపోర్టర్లు ప్రశ్నల వర్షం కురిపించారు కదా, సో అది ఎలాంటి సిచ్యువేషన్? ఎందుకంటే ఇవే ప్రశ్నలు మమ్దాని రేపు నువ్వు అమెరికన్ రాజ్యాంగం ప్రకారం న్యూయార్క్ మేయర్గా ఎన్నికయ్యావు. అవును. న్యూయార్క్ అనేది వలసవాదులతో నిండిన నగరం, ప్రపంచ ఆర్థిక రాజధాని. ప్రపంచ ఆర్థిక రాజధాని వలసవాదులతో నిండిన నగరం. దాంతోపాటు దాంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, టెల్ అవీవ్ తర్వాత అత్యధిక సంఖ్యలో జూయిష్ ప్రజలు నివసించే నగరం కూడా. ఆ జూయిష్ ప్రజలు కూడా చాలా మంది మమ్దానికి మద్దతు ఇచ్చారు, మద్దతు ఇచ్చి ప్రచారం చేశారు. సో ఈ నేపథ్యంలో ఏదైతే నీ మీద కొంత ముద్ర వచ్చిందో ఈ పాలస్తీనాకి మద్దతు ఇచ్చే క్రమంలో, ఆ ముద్రని పక్కన పెడుతూ ఒక నగర మేయర్గా, అతిపెద్ద నగర మేయర్గా నువ్వు బాధ్యతలు అమెరికా రాజ్యాంగ పరిధిలో ఎలా నిర్వహిస్తావు అనేది ఇప్పుడు చూడాల్సిందే. ఇప్పుడు ఎవరైతే గెలిచారో వీళ్ళందరూ అమెరికా రాజ్యాంగబద్ధంగా పదవులు నిర్వహించాలి. కానీ అలా కాకుండా ఈ రెచ్చగొట్టే ధోరణిలో మేము విజయం సాధించాం కదా, ఈ వాదం ఏదైతే ఉందో దీన్ని ఇలానే మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే ట్రంప్ని గట్టిగా మనం ఎదుర్కోగలమేమో అన్న అపోహతో తీసుకొని అమెరికా వ్యాప్తంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తే, ఎలాగైతే ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎదిగిందో, రేపు డొనాల్డ్ ట్రంప్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఏదైతే ఉందో అది ఇంకాస్త ఎదిగే అవకాశం ఉంది. అలా కాకపోయినా గట్టిగా ఘర్షణలు జరిగే అవకాశం ఉంటుంది, దేశం అశాంతిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో అది అమెరికాకి లాస్ అంటే అమెరికాలో ఉన్న వీళ్ళందరికీ ఇబ్బంది. సో ఈ మొత్తం వ్యవహారం ఏదైతే ఉందో, డెమోక్రటిక్ పార్టీ దీన్ని ఎలా
ముందుకు తీసుకెళ్తుంది. ఓకే. అమెరికన్ ప్రజలు దీన్ని రాబోయే రోజుల్లో ఎలా చూస్తారు, ఎన్నికైన వీళ్ళు అమెరికన్ రాజ్యాంగం ప్రకారం అమెరికా యొక్క ప్రయోజనాల్ని ఎలా పరిరక్షించే దిశగా పనిచేస్తారు, తమ వాదాన్ని ముందుకు తీసుకెళ్తారు, ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో గమనించాల్సిన అంశాలు. అమెరికన్ రాజకీయాల్లో ఈ అంశాలు రాబోయే రోజుల్లో కీలక పాత్ర పోషించబోతున్నాయి. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. భారతీయులు గెలిచారు బాగానే ఉంది, కానీ ఈ మార్పులు ఏవైతే గోచరిస్తున్నాయో ఆ మార్పుల పట్ల అమెరికా ఈరోజు జాగ్రత్తగా వాటిల్ని అమెరికన్ ప్రజలు గమనించే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో ఎలా వెళ్తుంది అనేది, దానివల్ల ఏం జరగబోతోంది, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి. ఇక్కడ కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి. పాలస్తీనా జెండా పట్టుకొని తిరిగే వాళ్ళు ఇప్పుడు శాంతి కావాలనుకున్నప్పుడు రెండు కలిసి ఉండాలి. అది కుదరదు అనుకున్నప్పుడు ఇబ్బందులు వస్తాయి. సో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది ఒక రకంగా ఇది ఒక మంచి టర్నింగ్ పాయింట్. సో అది ఎలా టర్న్ అవుతుంది అన్నది మనం వేచి చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ పార్థసారథి గారు.